ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీలో కార్మిక సంఘాలని కూడా రాష్ట్ర వ్యాప్తంగా అటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో సమ్మెకు దిగాయి. రెండో రోజు కూడా పూర్తి స్థాయిలో రెండు రాష్ట్రాల్లోనూ కూడా సమ్మె బస్సులు ఎక్కడెక్కడ నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు ఇరు రాష్ట్రాల్లోనూ తీవ్ర అవస్థలు పడ్డారు. ఈ పరిస్థితుల్లో ఆర్టీసీ ప్రత్యామ్నాయంగా ఎలాంటి చర్యలు తీసుకుంది, అలాగే సమ్మె నివారణ కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే విషయాన్ని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సాంబశివరావు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఆర్టీసీ సమ్మె కారణంగా ఇరు రాష్ట్రాల్లో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు, రవాణా సౌకర్యాలు లేవు. ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ముఖ్యంగా అండి, సమ్మె మొదలైంది నిన్న పొద్దునుంచి. మొదటి రోజున ఈ ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేద్దాం అనుకున్న దాంట్లో ఎస్టర్డే వీ కుడ్ రన్ అప్ టు 12% ఆఫ్ ది సర్వీసెస్, 12% నడిపాం. నిన్న స్టెబిలైజ్ అయిన తర్వాత ఆపరేషన్స్ ఇవాళ ఇప్పటివరకు దాదాపు 37% ఆపరేషన్స్ నడిపాం. ఇవాళ సాయంకాలానికి దాదాపు 40 నుంచి 45% నడవడానికి అవకాశం ఉంది, 40% నుంచి 45% వరకు. రేపటికి ఇంకా డ్రైవర్స్ని ఎక్కువ మందిని రిక్రూట్ చేసుకోవడం అంటే మా దగ్గర ప్యానల్ డ్రైవర్స్ అని ఉంటారు. అంతకుముందు మా దగ్గర రిక్రూట్ అయ్యి కొన్ని కారణాల వలన చేయలేకపోవటం, అంటే డ్యూటీకి తీసుకోకుండా అలాంటి వాళ్ళు, డిసెంగేజ్డ్ డ్రైవర్స్ ఉంటారు కొంతమంది, వీళ్ళందరినీ డ్యూటీలోకి తీసుకొని పర్సంటేజ్ పెంచుదాం, ఇంకా సర్వీసెస్ నెంబర్ ఆఫ్ సర్వీసెస్ పెంచుదాం అనేటువంటిది. ఇవాళ అందరు ఆర్ఎంసీ కూడా ఏం చెప్పామంటే, దొంగతనంగా బస్సులు నడపాల్సిన అవసరం లేదు. ప్రతి బస్సు కూడా బస్ డిపో నుంచే స్టార్ట్ అవుతుంది, బస్ స్టేషన్ స్టార్ట్ అవుతుంది. పబ్లిక్ తెలియాలి మనం బస్ స్టేషన్ నుంచే నడుపుతున్నామని చెప్పని. సో దట్ బస్ ఇప్పుడు ఏమవుతుందంటే కొంతమందికి తెలియట్లేదు, బస్సులు నడుస్తున్నాయని తెలియట్లేదు. 40% నడుస్తున్నాయి. ఇవాళ 11:30, 1 గంటకల్లా 12 o'clock రిపోర్ట్ ఉంది చెప్తున్నాను మీకు. 40% నడవటం అనేది బిగ్ థింగ్. చరిత్రలో ఎప్పుడు రెండో రోజు ఇంత నడిచినటువంటి ఇది లేదు అనమాట. సో అందుకని మా ప్రయత్నం మేము చేస్తున్నాం. రేపు ఎంసెట్ ఉన్నది కాబట్టి వీఆర్ మోర్ కేర్ఫుల్. ఆల్ ఇంజనీరింగ్ కాలేజెస్, ఆల్ స్కూల్ బస్సెస్ని ఫ్రీగా రేపు ఎంసెట్ స్టూడెంట్స్ సౌకర్యార్థం సర్వీస్ చేయమని చెప్తుంది జరిగింది అనమాట. అంటే పరీక్షకు హాజరయ్యేటటువంటి అభ్యర్థులకు మీరు ఇచ్చేటువంటి సూచన అంటే ఇప్పుడే ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు కూడా చెప్పారు, మేము చెప్పాము, నిన్న చీఫ్ సెక్రటరీ గారు కూడా చెప్పారు. దేనికంటే ఇది క్రిటికల్ టైం, చాలా ఇబ్బంది పడుతున్నాం, మాకు బాధేస్తుంది నిజంగా. మా కార్మికులు సమ్మెకు పోయి ప్రజల్ని ఇబ్బంది పెట్టారు అనేటువంటి దానివల్ల మేము చాలా బాధపడుతున్నాం. మేము దానివల్ల క్షమాపణలాగా కూడా చెప్పడం జరిగింది. కానీ యూనియన్స్కి చాలామంది అప్పీల్ చేసినప్పటికీ కూడా కొన్ని కారణాల వలన, వాళ్ళకున్న కారణాలు అంటే డిస్కస్ చేస్తే కానీ తెలియదు, వాళ్ళు సమ్మెలోకి పోవడం జరిగింది. ముఖ్యంగా మేము ఇచ్చే సజెషన్ ఏంటంటే, రేపు ఎగ్జామినేషన్ కాబట్టి దూర ప్రాంతాల నుంచి రేపు బస్సు ద్వారా వద్దామనో లేకపోతే వేరే మెథడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా వద్దాం అనుకునే వాళ్ళకి ఒక సూచన ఏంటంటే, ముందే వచ్చి ఉండాలి ఆ ఎగ్జామినేషన్ సెంటర్స్ దగ్గరికి. రిలేటివ్స్ హౌస్ కావచ్చు, కొంచెం ఇబ్బందే. ఇప్పుడు బీదవాళ్ళు చాలామంది ఉన్నారు, ఒకరోజు నైట్ ఉండాలంటే దానికి తగిన స్తోమత ఉండకపోవచ్చు, తెలుగు వాళ్ళు ఉండొచ్చు కానీ ధనం ఉండకపోవచ్చు కదా. సో ఆ విధంగా వాళ్ళందరికీ ఇబ్బంది అవుతుందని ఈ ఒక్కసారికి మేము సూచించేటువంటిది ఏంటంటే, ఇవాళ ఈవినింగ్కే సెంటర్కి దగ్గరలో ఉన్న ప్రాంతాలకు వచ్చేస్తుంటే రేపు ఒక 20 minutes 15 minutes హాఫ్ అన్ అవర్లో ఈవినింగ్ బై వాక్ పోయినా చేయాల్సి వస్తుంది. మా వైపు నుంచి ఏం చేస్తున్నాం అంటే, మినిస్టర్ గారితో ఇన్ఫర్మేషన్ తీసుకొని ఏ ఏరియాస్ నుంచి ఎక్కువ మంది సెంటర్స్కి వస్తారు అని రేపు మా సర్వీసెస్ అన్నీ కూడా ఇవాళ మధ్యాహ్నం నుంచి మేము చేయబోయే ఎక్సర్సైజ్ ఏంటంటే, ప్లేసెస్ టు సెంటర్స్, అది ఆ రూట్స్ ఫిక్స్ చేసుకొని ఆల్ బస్సెస్ వీ వాంట్ టు ఆపరేట్ ఫ్రమ్ దట్. ఆర్టీసీలో ప్రధానంగా సమ్మెకు కారణం చూస్తే కనుక, సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత చాలా సమస్యలు పరిష్కరించడంలో యాజమాన్యం సరైన చొరవ చూపట్లేదు, అందువల్ల మేము సమ్మెకి దిగుతున్నామని చెప్పేసి కార్మిక సంఘాలు చెప్తున్నాయి. అది అవాస్తవం, కరెక్ట్ కాదు. వాళ్ళు ఇచ్చినటువంటి సమ్మె నోటీస్ మీరు ఒకసారి చూడండి. వాళ్ళు ఇచ్చిన సమ్మె నోటీస్ చూస్తే క్లియర్గా 3 డిమాండ్లు పెట్టారు. బైఫర్కేషన్ పెట్టారు, ఎలవెన్సెస్ పెట్టారు, పే ఇష్యూస్ పెట్టారు. మేము బైఫర్కేషన్ పర్సనల్ మా చేతిలో ఉన్నది 7 daysలో మేము కంప్లీట్ చేసాం. అదేవిధంగా ఎలవెన్సెస్ గురించి వెంకటేశ్వరరావు గారు, మా దగ్గర ఈడీ అడ్మినిస్ట్రేషన్, మా దగ్గర ఉన్నటువంటి అధికారులందరూ దాదాపు 20 మీటింగ్స్ పెట్టారు, 20 మీటింగ్స్ పెట్టారు, 275 డిమాండ్స్ పెట్టారు. 275లో దాదాపు 250 వరకు ఒక అవగాహన రావడం జరిగింది. ఇది ఎటువంటి డిమాండ్లు అని కనుక నేను బయట పెడితే అసలు ఆర్టీసీ ఏ పరిస్థితిలో ఉందనేటువంటిది మేము చెప్పకుండా మీరు ఒక అవగాహనకు రావచ్చు. ఎటువంటి డిమాండ్లు అవి సర్వీస్ కండిషన్స్ అయి ఉండొచ్చు, బయటికి తెలియాలి ఇవన్నీ. ఎందుకంటే ఆర్టీసీ సంస్థ వేళ నష్టాల్లో ఉందంటే మాది కాదని నేను అనలేదు, కార్మికులు నష్టం అని అనలేదు. ఇప్పటికి కూడా 80% కాదు 90% బాధ్యత మేమే తీసుకుంటాం. నష్టాల్లో ఉన్నది అని అంటే మేబీ ప్రాక్టీసెస్ అలా ఉన్నాయి, మేము రిప్రజెంట్ చేయలేదు, వాట్ ఎవర్ ఇట్ ఈస్.
దానికి మీరు బాధ్యులు కాదు అంటాం కూడా కరెక్ట్ కాదు, మీరు ఒక్కళ్ళే బాధ్యులు అంటాం కూడా కరెక్ట్ కాదు. ఎవ్రీబడి ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్, ఎవ్రీవన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. సో అలాంటప్పుడు నష్టాల్లో ఉంది కాబట్టి మీకు ఏదో ఫిట్మెంట్ ఇవ్వలేనని కూడా అంటలేదు. నేను డిక్లేర్ చేశాను, ఏదో నయానా భయానో బతిమలాడుకొని ఒక ఫేర్ హైక్ తెచ్చుకొని ప్రజల మీద కొంత భారం పడినప్పటికీ ఆ మొత్తం ఫేర్ హైక్ని మీకు ఫిట్మెంట్ కింద ఇస్తానని చెప్పాను. ఇటువంటి సమస్యలో ఏదో కార్మికులకి ప్రజలకి మధ్య ఏదో విచ్ఛిన్నం కలుగు చేస్తున్నావు యూనియన్ నాయకులు అనుకుంటున్నారు, వివాదం క్రియేట్ చేస్తున్నావు. అలాంటిది కాదు, ట్రూత్ చెప్తున్నాను నేను. మీరు కూడా రండి చెప్పండి. మీరు ఒక కాగితం తీసుకోండి, వాళ్ళు ఇచ్చింది సమ్మె నోటీస్ ఇచ్చిన కాగితం ఒక్కటి తీసుకుంటే అందులో 3 డిమాండ్లు ఉన్నాయి. 2 డిమాండ్లు నెరవేర్చాం మేము, 3వ డిమాండ్కి కొంత టైం అడిగాం. మీరు 30వ తేదీ వరకు టైం ఇచ్చారంటే ఎవరైనా మనం అనుకున్నది ప్రాజెక్ట్ అంటాం, ఒక సంవత్సరంలో కడదాం అనుకుంటాం, ఒకసారి 5 సంవత్సరాలు అవుతున్నాయి. కొన్ని సమస్యలు వస్తాయి. ఇప్పుడు ఒక్కొక్కసారి సీఎం గారు మన సమస్య కోసమే ఉంటారు కదా, కొన్ని జిల్లాలు తిరుగుతుంటారు, కొన్ని చోట్ల రాజధాని సమస్యలు ఉన్నాయి. ఇక్కడ సీఎం గారు అయితే ఇక్కడ సీఎం గారు కూడా వారికి అర్జెంట్ పనులు ఉంటాయి. ఆర్టీసీ ఒకటే కాదు కదా. సో కొంత వెసులుబాటు ఇవ్వాలా ప్రభుత్వం అన్నప్పుడు. ఒక రోజు అనుకున్నప్పుడు 4 రోజులు ఎక్కువ ఇస్తే తప్పే ఉంది అందులో. ఆర్టీసీ కార్మికులు ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 43% ఫిట్మెంట్ ఇవ్వాలని కోరుతున్నారు, మీరు ఇవ్వలేకపోతున్నారు. అసలు గవర్నమెంట్కి మొదటి నుంచి కూడా బహుశా మా దగ్గర నుంచి ఏమైనా తప్పు జరిగిందంటే ఇది తప్పు జరిగింది. మొదటి నుంచి కూడా చెప్పి ఉండాల్సింది మేము, మొదటి నుంచి కూడా చెప్పాలి. ప్రభుత్వం పర్ఫెక్ట్గా వాళ్ళు చెప్తున్నారు, గవర్నమెంట్కి కార్పొరేషన్ సంబంధం లేదు, గవర్నమెంట్ ఈజ్ డిఫరెంట్, కార్పొరేషన్ కమర్షియల్ ఆర్గనైజేషన్. మీ ఆదాయం మీరు తెచ్చుకోవాలి. మీ దగ్గర ఒక 100 కోట్లు 1000 కోట్లు 1,00,000 కోట్లు ఉందనుకోండి, మీ కార్మికుడికి ఎంత జీతం ఇచ్చుకుంటారో మీ ఇష్టం, మీరు సంపాదించుకొని ఇచ్చుకోండి, తప్పలేదు. మా దగ్గరికి రావాలి అని అంటే మీరు ఒక్కళ్ళే కాదు, చాలామంది కార్పొరేషన్స్ ఉన్నాయి, మీరు అడిగితే వాళ్ళు కూడా అడుగుతారు. సో ఆ విధంగా ఇప్పుడు ఏపీఎస్సీబీ ఉంది, ఎలక్ట్రిసిటీ బోర్డు ఉంది, దానికి ఫిట్మెంట్ 30% ఇచ్చారు, మనం 43% అడుగుతున్నారు. 148% డిఫరెన్స్ అని చెప్తున్నారు. నేను కాదన్ను, కార్మికుడికి రావాల్సింది నేను కాదన్ను, నేను ఎగనిస్ట్ కాదు, నేను కార్మికుడికి ఎగనిస్ట్ కానే కాదు, ఐఎమ్ ఫర్ దెమ్. వాళ్ళకి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీకు విజయవాడలో ఓపెన్గా మీకు ఇళ్ల స్థలాలు కూడా ఇస్తాను, పట్టాలు కూడా ఇప్పిస్తానని ప్లాన్ చేస్తున్నారు. ఆయన సంక్షేమం కోసం చూస్తున్నారు. మేము కూడా వాళ్ళు రాత్రిపూట లాంగ్ డిస్టెన్స్ డ్రైవర్స్ ఉంటారు, పండుకోవడానికి స్థలాలు లేవు. మీరు పండుకునే డార్మెటరీస్ చూస్తే చాలా ఘోరంగా ఉన్నాయి. వీటన్నిటిని ఇంప్రూవ్ చేద్దామని నేను గవర్నమెంట్ సహకారంతో తీసుకుందామని అనుకుంటే మా గవర్నమెంట్తో మేము మాట్లాడడం, గవర్నమెంట్ వేసినటువంటి ఉపసంఘంతో మాకు సంబంధం లేదు. ఒక పక్క స్వాగతిస్తున్నామని చెప్తారు, రెండోసారి మాట్లాడడానికి రారు. ఎలా అండి ఇది? నిన్న డైరెక్ట్గా అడిగారు, అందరు అడిగారు, నేను ఎంసెట్ ఎగ్జామినేషన్ దృష్ట్యా మీరు అసలు ఏమన్నా ఇచ్చేస్తారని. కించిత్ దానికి స్పందన ఉండదు. ఎంత ఇబ్బంది అండి. ఈవేళ 40% నడుపుతాము అని అంటే అవి నడుస్తున్నాయా, పూర్తిగా నడుస్తున్నాయా, నడవట్లేదా, అది పక్కన పెడదాం బస్సులు. బట్ ఎంత ఇబ్బంది పడుతున్నారు. నేను కార్పొరేషన్ ఎండీగా నాకు సొసైటీ మీద కూడా ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. సొసైటీకి వాళ్ళకి సౌకర్యం కలిగించాలా, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ కలిగించాలా. ఒక కన్ను కార్మికులైతే రెండో కన్ను నాకు సొసైటీనే. నాకు సొసైటీకి సర్వ్ చేయకపోతే ఏపీఎస్ఆర్టీసీ ఎందుకు? ఏపీఎస్ఆర్టీసీ లేకపోతే ఎండీ ఎక్కడ ఉంటాడు, యూనియన్స్ ఎక్కడ ఉంటాయి, వర్కర్స్ ఎక్కడ ఉంటారు? సో మేము చేస్తున్నాం. వాళ్ళకి సంక్షేమం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు మేము అందరం ప్రయత్నం చేస్తున్నాం. ఆ టైంలో ఇలాంటి కొంచెం డిస్టెన్స్ క్రియేట్ చేసుకొని మనం గవర్నమెంట్ని అడిగి తెచ్చుకోవాలి. మనం గవర్నమెంట్ని అడిగి మనం సహాయం తీసుకోవాలి. కానీ మనం గవర్నమెంట్కి ప్రతిసారి మంకు పట్టుతోటి మనం వ్యతిరేకపోతాం అనేటువంటిది కరెక్ట్ అభిప్రాయం. నా ఉద్దేశంలో అది కరెక్ట్ కాదు. అంటే 27% ఫిట్మెంట్ ఇచ్చేందుకు దాదాపు ఛార్జీలు 15% పెంచాలని మీరు అంటున్నారు. ఛార్జీల పెంపు తప్ప వేరే ప్రత్యామ్నాయ రూపంలో మీరు సమస్యను అధిగమించలేదు. ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. 7-8 ఉన్నాయి. మీకు అందరికీ అసలు మీ మీడియా ఫ్రెండ్స్ అందరిని పిలిచి చెప్తాను అసలు ఎన్ని ఉన్నాయనేది. వ్యాట్ 31% ఉంది, తగ్గించమని అడుగుతాం. మిగిలిన కార్పొరేషన్ కూడా అడుగుతారు కదా. వాళ్ళు ఏం చేస్తారు, ఆర్టీసీ కాబట్టి ఈ వ్యాట్ తగ్గించి ఏదో ఆయిల్ కంపెనీస్ తగ్గించే బదులు ఏం చేయాలి, మేము మీకు రీఎంబర్స్మెంట్ కింద ఇస్తాం. అది ఎలా అనాలా? మనం పోయి అడగాలి, గవర్నమెంట్ని అడగాలా లేదా? మనం పోయి మనం రిక్వెస్ట్ చేసుకోవాలా లేదా? అంతకుముందు కూడా చేసినటువంటి దాఖలాలు ఉన్నాయా లేదంటే ఉన్నాయి. ప్రభుత్వాలు సహాయం చేస్తున్నాయి. మన ప్రభుత్వం దగ్గరికే పోమంటే సిద్ధారామరావు గారు మినిస్టర్ గారు రండి తీసిపోదాం మాట్లాడదామని ఫైనాన్స్ మినిస్టర్ గారి దగ్గరుండి తీసుకుపోయారు నాయకుల్ని. ప్రభుత్వంతో మేము చర్చించము అని అంటే ఎట్లానండి? ఇప్పుడు మనకు కావాలి, వ్యాట్ తగ్గించమని అడుగుతున్నాం, తగ్గించమనే బదులు రీఎంబర్స్మెంట్ ఇస్తారు. డీజిల్ ఉంది, డీజిల్ ఇంటర్నేషనల్ ప్రైసెస్, మనం ఆ మెయిన్ బేసిక్ ప్రైస్ మనం ఏం చేయలేం. ఎంవి ట్యాక్స్ ఉంది. గవర్నమెంట్ ఇప్పటి వరకు 12.5% ఉన్నటువంటి ట్యాక్స్ని ఇప్పుడు 5%కి తీసుకొచ్చారు.
సిటీలో 5%, రూరల్లో 7%. వాళ్ళు తగ్గించమని అంట్లా, తగ్గించారు. నేను గవర్నమెంట్ని ఏదో కార్మికులకు వ్యతిరేకంగా ఎక్కడో కాదు, మనం అడిగితే ఇవ్వకుండా పోరు, సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఫైనాన్స్ మినిస్టర్ శ్రీ యనమల రామకృష్ణ గారు ఓపెన్గా చెప్పినారు, మీకు సహాయం చేస్తామా, మేము మిమ్మల్ని డిఫరెన్షియేట్ చేయము, కానీ సిచ్యువేషన్ ఇది, గవర్నమెంట్ ఈజ్ డిఫరెంట్ అండ్ కార్పొరేషన్ ఈజ్ డిఫరెంట్ ఆయన క్లియర్గా చెప్పారు. ఎవరని చెప్తారు? 30 కార్పొరేషన్స్ ఉన్నాయి, ఏ కార్పొరేషన్లో ఫిట్మెంట్ ఇవ్వలేదు. మేబీ ఎస్సీబీలో ఇచ్చారు 30% ఇస్తే ఏంటి, ఒక్కొక్కరికి శాలరీ వాళ్ళకి మనకి ఉన్న శాలరీస్ కన్నా 3 ఇంతలు ఉన్నది. ఒక్కోసారి వాళ్ళు లాభాలు తెచ్చుకుంటున్నారో లేకపోతే బడ్జెట్లో పెట్టారా ఏంటి, మన వైపు ఇష్యూని గవర్నమెంట్కి ప్రొజెక్ట్ చేసినప్పుడు గవర్నమెంట్ మన మాట ఆలకించి కొంచెం ఏమన్నా సంతృప్తిగా సమాధానం ఇవ్వడానికి అవకాశం. అదే రకంగా మాకు లోన్స్ ఉన్నాయి, గవర్నమెంట్ లోన్స్. 3 సంవత్సరాలు కనుక ఆర్టీసీని కాపాడితే ఆర్టీసీ ఫర్ ఎవర్ ఇంకా ప్రాఫిట్స్లోకి వస్తుంది. ఇవాళ మన ధరలు పెంచాలా, ఫేర్ హైక్ ఉంది, అది మీరు చెప్పారు, మీరు క్లియర్గా చెప్పారు. అలాగాక ఇంటర్నల్ ఎఫిషియన్సీ, నువ్వు ఇంటర్నల్ ఎఫిషియన్సీ అంతర్గతంగా ఎఫిషియన్సీ ద్వారా ఎంత తెచ్చాలి, కమర్షియల్ రెవెన్యూ ఒకసారి ఫస్ట్ చెప్పినప్పుడే క్లియర్గా చెప్పారు. మీకు ఇన్ని ఆస్తులు ఉన్నాయి, 2000 ఎకరాల ఆస్తులు ఉన్నాయి, అర్బన్ ల్యాండ్స్, కమర్షియలైజ్ చేసుకోండి, మీరు తెచ్చుకోండి అని గౌరవ ముఖ్యమంత్రి గారు ఫస్ట్ నేను ఛార్జ్ తీసుకున్నప్పుడే చెప్పారు. వీటన్నిటికీ కావాలంటే సమయం కావాలన్నా, ఒకేసారి సమస్యలు, బైఫర్కేషన్ సమస్య, లాసుల సమస్య, ఈ ఫిట్మెంట్ సమస్య. ఇది నేనన్నా సొంతంగా ఎగ్గొట్టానా, 25 నెలలు ఎగ్గొట్టానా, నేను వచ్చి 3 నెలలు అయింది. 25 నెలల నుంచి ఆగినది 1 నెల ఆగలేము అని అంటే ఇంత పట్టుదల అవసరం లేదు అంటున్నాను. దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్. సంస్థలో సమ్మె కొనసాగితే ఎలాంటి పరిస్థితి వస్తుంది? ఏం లేదు, ఇప్పుడు ప్రత్యామ్నాయంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ 40%, 30%, 12% పక్కన పెట్టండి, ప్రజలకి సౌకర్యాన్ని కలిగించాలనేటువంటిది ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఎవరైనా అదే అడుగుతారు కదా, ఏమండి ఎలా ఉంది. ఇప్పుడు మీరు మీడియాలో కూడా మీరు క్యాప్చర్ చేస్తుంటారు సీన్స్. ఇవాళనే కొంచెం ఏదో అక్కడక్కడ తిరుగుతున్నట్టుగా కనిపిస్తున్నాయి, ఏంటి బస్సులు పోయి ఆర్టీసీ డిపోల్లో. కానీ మొత్తం వస్తాయి కదా, 60-70% వస్తే. ఇవాళ బస్సులు లేవనగానే మీలాంటి వాళ్ళు కూడా ఏదో కొంచెం పోస్ట్పోన్ చేసుకోవచ్చు విజిట్స్. దట్ డజంట్ మీన్ దట్ ఎవ్రీ డే యూ పోస్ట్పోన్. అందుకని మా ప్రయత్నం మేము చేస్తాం. ఆర్టీసీ మనుగడ మీద ఎలాంటి ప్రభావం? మనుగడ పోతుందండి, సమ్మె చేసుకుంటూ పోతే కంటిన్యూస్గా. మేము 100% ప్రత్యామ్నాయంగా బస్సులు నలపగడినప్పుడు ఓకే ఠీక్ అయ్యి వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎట్టుంటుంది మనుగడ, ఎట్టుంటుందండి? 11 కోట్లు వస్తున్నటువంటి ఆదాయం రోజుకి ఇవాళ పీక్ సీజన్లో 14 కోట్లు వస్తుంది. పెళ్ళిళ్ళ వల్ల కానీ రోజుకు 3 కోట్లు ఎక్కువ వస్తుంది. ఆ టైంలో మనం సమ్మెకపోతే ఎట్లానండి? ఒక కార్మికుడికి నేను చెప్పాను, ఈ కారణాల వలన 27% ఇవ్వగలను, ఇవ్వలేని దాన్ని సబ్ కమిటీ చూస్తుంది. ఒక్కరోజు ముందు చేశారు. సబ్ కమిటీ అంటే మీకు సొల్యూషన్లో నెల ముందు ఇస్తారా? మీరు మీడియా వాళ్ళు కానీ ఎవరైనా అడుగుతున్నారు ఈ పాయింట్ అండి, మీరు లాస్ట్లో చేశారు. గవర్నమెంట్కి ఎన్ని పనులు ఉంటాయండి? మనం బ్లేమ్ చేయడం కరెక్టేనా? ఒక్కరోజు ముందు ఇచ్చారు, ఇదేదో మమ్మల్ని పోస్ట్పోన్ 25 నెలలు ఆగిన వాళ్ళు 15 రోజులు 20 రోజులు ఆగలేరా? మినిస్టర్ గారు పర్సనల్ తీసుకుపోతున్నారు, రండి మాట్లాడదాం రండి అని అంటే మాకు 43 దాన్ని తగ్గితే మేము రాము. 27% ఇస్తే ఎంత అయిందో తెలుసా మీకు? సగటు కార్మికుడికి జీతం 15,000 కనుక అయితే ఈ 27% వలన కార్మిక సోదరులు వారి కుటుంబాలన్నీ కూడా తెలుసుకోవాలి ఈ విషయం. ఇవాళ 27% ఇస్తే 15,000 జీతం వచ్చేటువంటి సగటు కార్మికుడికి 26,000 వస్తుంది, హెచ్ఆర్ఏ కాకుండా. నేను వాళ్ళకి ఎక్కువ వస్తుందని చెప్పట్లా, ఎంత ఇచ్చినా వాళ్ళు చేసినటువంటి శ్రమకి జోహార్లు. నేను కాదను, పద్ధతి ఇది కాదంటున్నాను, పద్ధతి ఇది కాదు. మీ ఇంటికి వస్తాను, భోజనం పెడతారు, మీరు ఇన్సల్ట్ చేస్తే ఎట్టుంటుంది? భోజనం బాగా పెట్టి మనం ఏమనుకుంటాం, చూసి పిలిచిన పద్ధతి బాగాలేదని అనుకుంటారు. సేమ్ ఇస్ ద కేస్. అంటే ఆర్టీసీ ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి ప్రభుత్వంతో సమానంగా ఉద్యోగుల వేతనాలు చాలా డిఫరెన్స్ ఉంది. ఇట్ ఈజ్ ఏ కార్పొరేషన్, ప్రభుత్వ రంగ సంస్థే, అన్ని కార్పొరేషన్సే. కార్పొరేషన్స్లో ఎండీకి ఉన్నటువంటి పవర్స్ నా కొలీగ్ ఐపీఎస్ ఆఫీసర్స్లో కూడా అంత పవర్స్ ఉండవు, కొలీగ్ ఐఏఎస్ ఆఫీసర్స్లో కూడా అంత పవర్స్ ఉండవు. కార్పొరేషన్ అంటే ఏంటంటే ఇండిపెండెంట్, సెమీ ఇండిపెండెంట్ బాడీ లాగా, సెమీ గవర్నమెంట్ బాడీ లాగా. కానీ దాంట్లో కూడా చెప్తారు కదా, అంటే ఉన్నాయి ప్రాఫిట్స్ మీరు తెచ్చుకోండి, మీరు ఇచ్చుకోండి, మాకేం అబ్జెక్షన్ లేదు. కానీ ఇంకోటి కూడా చెప్తున్నారు చూడండి, సోదరులందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, గవర్నమెంట్లో మీకు మెడికల్ ఎయిడ్ ఎంత ఇస్తారండి? మీకు గవర్నమెంట్లో ఉన్నారు, మీరు ఒక ఎంప్లాయీ ఎంత ఇస్తారు చెప్పండి? ఓ 2 లక్షలు ఎంతో ఇస్తారు, అంతతో క్యాప్. 26 లక్షలు ఒక కార్మికుడికి క్యాన్సర్తో బాధపడుతుంటే 26 లక్షలు కార్పొరేషన్ అలా సునాయాసంగా శాంక్షన్ చేసేస్తుంది. ఈ బెనిఫిట్స్ ఉన్నాయా లేదా? ఉన్నాయి. 43% ఫిట్మెంట్ అనేది అసాధ్యం అంటారా మీరు? నేను అనేది అసాధ్యం సాధ్యం కాదు, నాకు అసాధ్యం అని చెప్తున్నా. చెప్పండి, నేను మీ ముందు చెప్పేస్తాను. 27 కన్నా ఎందుకు ఎక్కువ లేనంటే నాకు 560 కోట్లు నష్టం. వాళ్ళు ఏమంటున్నారు? నష్టాన్ని బూచిగందు చూపిస్తున్నారు అంటున్నారు. నష్టం బూచా లేకపోతే రియాలిటీనా?
నష్టం అనేది 560 కోట్లు బూచినా లేకపోతే రియాలిటీనా, నిజమా? మేము అబద్ధం చెప్తుంటే అందరూ పాత్రికేయుల్ని అందరిని పిలిచి చెప్తాను ఏ రకంగా నష్టం వచ్చింది. 690 నుంచి 560కి దిగింది. నెక్స్ట్ ఇయర్ ప్లాన్ 0 చేద్దామని. ఈ ప్లాన్లో మేముంటే ఇలాంటి సంఘటనల వలన ఏమవుతుందంటే పబ్లిక్ మా మీద కొంచెం ఒక ఏహ్యభావం ఏర్పడింది అనుకోండి. రేపు పొద్దున మా బస్సులు ఉన్నాయి, మాకు ఏసీ బస్సులు బాగున్నాయి, ఇవి పెట్టామని అంటే ప్యాటర్నేజ్ రాకపోవచ్చు. తప్పు. మనం పబ్లిక్ అనేటువంటి వాడు మన గాడ్, ప్యాసింజర్ అనేటువంటి వాడు మన గాడ్. ఆ గాడ్ని మనం సంరక్షించుకోవాలి. అంతేగాని మనం మాకు కాదన్ను, వాళ్ళు కష్టాలు పడుతున్నారు. అర్ధాకిలనండి, ఇంకోటనండి, 15,000 నుంచి 26,000, 43 ఇస్తే ఇంకా ఎక్కువ రావచ్చు. 43కి వ్యతిరేకం కాదు నేను. కాకపోతే నేను ఎలా చేయగలను? 560 కోట్ల నష్టంతో ఇవాళ ఇంకా ఈ 27% ఇస్తే 1,100 కోట్ల ఎరియర్స్ ఇవ్వాలి. నేను సంవత్సరానికి 700 కోట్లు భారం పడుతుంది. మీరు అర్థం చేసుకోండి. ఇది అసలు ఈ నంబర్స్ చూస్తే మనకే ఆశ్చర్యం వేస్తుంటుంది. 500 కోట్ల నష్టం ఉన్నప్పుడు, 660 కోట్ల నష్టం ఉన్నప్పుడు 27% ఇచ్చినా నేను యాక్సెప్ట్ చేస్తే ఇస్తానని చెప్తాను. 1,100 కోట్ల ఎరియర్స్ భారం, 700 కోట్ల సంవత్సరానికి భారం. ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు ఇంకో డిమాండ్, ఆర్టీసీ సత్వరమే విభజన చేయాలి, టీఎస్ఆర్టీసీ వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్. ఆ విషయంలో మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? బ్రహ్మాండంగా ఇవాళ అన్ని వర్గాల నుంచి అవుట్ స్టాండింగ్ అప్రిషియేషన్ వస్తుంది. ఇవాళ ఏపీఎస్ఆర్టీసీ మేనేజ్మెంట్ తీసుకున్న దానికి 14వ తారీఖున మొదలుపెట్టాం, 23వ తారీఖు బైఫర్కేషన్ చేసేసాం. ఇవాళ రేపట్లో ఆప్షన్స్ అన్నీ తీసేసుకొని చక్కగా చేసేస్తాం. ఆస్తుల విభజన కోసం 14వ తేదీన బోర్డు మీటింగ్ పెట్టాము. మా దగ్గర నుంచి చాలా ఫాస్ట్ డెసిషన్స్ ఉంటాయి. కార్మికులకి సంక్షేమం గురించి కూడా ఆలోచిస్తున్నాం. డార్మిటరీస్ ఎలా ఉండాలా, ఉమెన్ కండక్టర్స్ ఉన్నారంటే వాళ్ళకి టాయిలెట్స్ ఎలా ఉండాలా, రెస్ట్ రూమ్ సెట్ ఉండాలా, ఇళ్ల స్థలాల గురించి సార్ అన్నారు, గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు, ఏ విధంగా మనం ముందు తీసుకోవాలా, ఇవన్నీ చేసుకుంటామంటే మనం గవర్నమెంట్ తోటి మనం మీరు చెప్పచ్చు, గవర్నమెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయడంలో తప్పు ఉంది, కానీ గవర్నమెంట్ తోటి అది కన్ఫ్రంటేషన్ యాటిట్యూడ్ అనేది కరెక్ట్ కాదు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఎండీగా, నేను మీరందరూ ఒకటే. ఇవాళ గవర్నమెంట్ మాట్లాడటానికి కొంచెం ఒకవేళ ఏమన్నా డిస్టెన్స్ ఉన్నా నేను మీరు ఒకటే. నేను యూనియన్ మెంబర్సు కార్మికులు అందరూ ఒకటే. నువ్వు నా దగ్గరికైనా ఎప్పుడు రావచ్చు, నేను కూడా మిమ్మల్ని ఎప్పుడైనా పిలవచ్చు. ఆ స్వతంత్రం ఉంది నాకు. మన అందరం కలిసి ఐపీఎస్ఆర్టీసీ. సో మీరు వచ్చి మాట్లాడండి. కన్ఫ్రంటేషన్ యాటిట్యూడ్ వద్దని చెప్తున్నాను. నాకేంది, నేను 3 నెలలు గెస్ట్ ఆర్టిస్ట్ని ఇక్కడ ఏపీఎస్ఆర్టీసీలో. ఎస్, నేనే ఇలా ఉంటున్నప్పుడు నేను చెప్తున్నా, మీకు నా అనుభవంతో చెప్తున్నా. ఇది మనం ఏంటంటే సామరస్యపూర్వకంగా కూర్చుందాం, మాట్లాడదాం. దట్స్ వాట్ గవర్నమెంట్ ఆల్సో ఆస్క్డ్. మొత్తం ఈ వ్యవహారంలో ఆర్టీసీ కార్మిక సంఘాలకు మీరు ఏమని సూచిస్తారు? ఎస్, పట్టుదల వద్దు. ఉపసంఘం ఏర్పరిచారు. అడిగిన నిమిషాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉపసంఘాన్ని వేశారు. అడిగిన నిమిషాల్లో వేసి వీరు మాట్లాడుతున్నారు. అంతకుముందు కూడా 2001లో ఉపసంఘం వేశారు కదా. 2001లో సమ్మె జరుగుతున్నప్పుడు ఉపసంఘం వేశారు. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. 2001లో సమ్మె జరుగుతున్నప్పుడు ఉపసంఘం వేశారు, సమ్మె ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు సమ్మె రాకముందే గవర్నమెంట్ ఇచ్చింది కదా. ఎక్కడికక్కడ మనం ప్రతిబంధకంగా మాట్లాడటమే కానీ గవర్నమెంట్ సార్ రియాక్ట్ అయ్యింది, రెస్పాండింగ్ అండి. మనం అడగాల, మనం పోయి మన పరిస్థితి చెప్పాలా. ఎవ్వరు ఏ కార్మికుడు కూడా ఏ గవర్నమెంట్ కూడా వ్యతిరేకం కాదు. సమ్మె వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరెక్టే. వాళ్ళని కొద్దిగా ఒప్పించి మళ్ళీ చర్చలు పిలిచి ఒప్పించి వాళ్ళని మళ్ళీ కొద్దిగా అత్యవసర సర్వీసులు మినహాయించే ప్రయత్నం చేయొచ్చు. మీ ద్వారా నేను చెప్తున్నా, ఈవేళ ఆర్టీసీ డ్రైవర్ సోదరులు సమ్మెలో ఉన్న ఈ ఒక్కరోజుకు బండి తీయండి, మళ్ళీ ఎల్లుండి కావాలని సమ్మెలో బండి. ఎంతమంది, నేనేంటంటే వాళ్ళకి వ్యతిరేకం ఎప్పుడు పర్సనల్ వ్యక్తిగతంగా నేను వెగనెస్ట్ కాదు, ఎవరం కాదు, మీరు కాదు, నేను కాదు. ఇవాళ ఒక్కరోజు రండి, రేపు మళ్ళీ ఎల్లుండి నుంచి రేపు సాయంత్రం నుంచి వెళ్ళిపోండి. నేను సమస్యలు తీర్చడం అంటే ఏం సార్ మీరు సమ్మెకు పోయి మీనింగే ఉండకపోవచ్చు అనుకోవచ్చు. మీనింగ్ క్వశ్చన్ కాదు అక్కడ. మీరు అడిగిన ప్రతి ప్రశ్నలో సామాన్యుడి గురించి ఆలోచిస్తున్నారు, నేను కూడా ఆలోచించాలా లేదా? వెరీ ఈజీ. రండి, మీరు బస్సులు తీయండి. దెన్ రేపు మధ్యాహ్నం నుంచి సార్ మా పని మేము సామాజిక బాధ్యత మేము నెరవేర్చాం, నైతికంగా మేము కరెక్ట్, మీరు కూడా మీ వైపు నుంచి చేయండి అనండి. నేను పోయి మినిస్టర్ గారితో సార్ మా వాళ్ళు అలా కాదు సార్, మా వాళ్ళు బంగారం అని చెప్తాను. నేను మా వాళ్ళు ఇప్పటికీ అంటున్నారు సార్ కార్మికులంతా బంగారం. మరి ఎవరు విలన్స్? ఎండీనా, ఆయన కింద ఉన్న ఎగ్జిక్యూటివ్ సార్? మేము రేపుకి సంబంధించి కాంట్రాక్ట్ డ్రైవర్స్ ఉన్నారు మా దగ్గర, వాళ్ళని రమ్మని చెప్తే వాళ్ళని కూడా బెదిరిస్తే ఎట్లా?
నేను ఇది ఎలిగేషన్ లాగా ఇట్లా కార్మిక యూనియన్ సోదరులు కూడా తెలుసుకోవాల్సిందని రావట్లా. ఎందుకు రారండి? కాంట్రాక్ట్ వర్కర్స్ అంటే ఏంటి? నీకు అసలు ఏమి రైట్స్ లేవు, నీకు ఉద్యోగం తీసేయచ్చు. టెర్మినేషన్ ఆర్డర్స్ రెడీగా చేసుకున్నాం. ఇంకోటి కూడా, వీళ్ళు వచ్చినా రాకపోయినా మాకు రేపు పొద్దున 100% నడవాలంటే ఏం చేయాలి? మనం ఏం చేయాలా? ప్యానల్ రిక్రూట్మెంట్ చేసుకుందాం అని ప్లాన్ చేస్తున్నాం. అంటే ఏంటంటే రిక్రూట్మెంట్ చేసేసుకుంటాం, మా ప్యానల్లో వాళ్ళు ఉంటారు, ఎప్పుడు కావాల్సి వస్తుందో పిలుస్తాం. సింగరేణి కాలరీస్లో ఒకప్పుడు ఇలానే బొగ్గు ఉత్పత్తి సరిగా లేకపోతే ఫ్లోటింగ్ బదిలీ ఫిల్లర్ అని కాన్సెప్ట్ పెట్టారు. సో ఇవాళ ఖాళీ ఉంటే మిమ్మల్ని తీసుకుంటాం. అదేవిధంగా ప్యానల్ రిక్రూట్మెంట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. ఇవాళ ఒప్పంద కార్మికులను పూర్తిగా తొలగించేటువంటి ప్రకటన కానీ, అలాగే తాత్కాలిక సిబ్బందితో బలవంతంగా సర్వీసు నడిపే ప్రయత్నాన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు వ్యతిరేకించాలా? వ్యతిరేకించడానికి కారణం ఏమిటి చెప్పండి. ఇప్పుడు నేను ప్రజా సౌకర్యం కోసం చేస్తున్నా, మీరు దానికి వ్యతిరేకిస్తున్నా. మా ప్రజా సౌకర్యం మాకు వద్దని చెప్పి మీరు చెప్పండి, మీరు వ్యతిరేకించండి. నేను చేసే ప్రయత్నంలో తప్పుందా లేదా అనేటువంటిది మీరు ఎస్ చెప్పొచ్చు, నో చెప్పొచ్చు. నేను ప్రజా సౌకర్యం ఏంటంటే కారణం ఉండాలి కదా. ఏం కారణం ఉంది? నీకు ప్రజలకి సౌకర్యం వద్దా చెప్పండి, మీరు ఓపెన్ చెప్పండి. కమ్అట్ ఓపెన్, కమ్అట్ క్లీన్ స్ట్రాంగ్. ఎస్, వీఆర్ నాట్ ఇంట్రెస్ట్ ఇన్ ద పబ్లిక్, టెల్. ఆర్టీసీ సమ్మె ఉపసంహరించే విషయమై ప్రజలకు ఏమని చెప్తారు? ఎస్, మా ప్రయత్నం మేము తప్పకుండా చేస్తున్నాం. మేము ఎందుకంటే అసలు ఈ 37% అనేటువంటిది రెండో రోజుకి అనేటువంటిది చరిత్రలో ఎప్పుడు లేదు. దాన్ని మేము గొప్పగా చెప్పుకోవట్లా. ఏదో వాళ్ళ సమ్మెను విచ్ఛిన్నం చేద్దాం అనేటువంటి కూడా నా ఉద్దేశం కాదు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సమ్మె విచ్ఛిన్నం చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి, కానీ మేము ఎప్పుడు అలాంటిది అనుసరించాం. నాకు కావాల్సింది ఏంటంటే ప్రజల సౌకర్యం చాలా ఇంపార్టెంట్ నాకు. ఎందుకంటే రేపు గౌరవ ముఖ్యమంత్రి దగ్గర నేను ఆన్సరబుల్, అవునా కదా మీరు చెప్పండి. ఐఎమ్ ఆన్సరబుల్ టు ది ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్, ఆల్ మై సీనియర్ ఎగ్జిక్యూటివ్స్. ఐ మస్ట్ డూ, దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. ఇవాళ సమ్మెకి వ్యతిరేకం కాదు నేను, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అఫ్కోర్స్ సమ్మె చేయడం రిక్వెస్ట్ చేయటం అది వేరు, రిక్వెస్ట్ చేయడం వేరు, సమ్మెను విచ్ఛిన్నం చేయడం వేరు. నేను ప్రజా సౌకర్యం కోసం చర్యలు తీసుకోవడం వేరు. లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ దేర్. ఈ సౌకర్యాలు తీసుకోవద్దు అని మీరు చెప్పండి, లెట్స్ గో ఫర్ ఎ పబ్లిక్ డిబేట్. చివరగా కార్మిక సంఘాలకు మీ విజ్ఞప్తి ఏంటి? దే ఆర్ ఆల్ అవర్ ఫ్యామిలీ. కార్మిక సంఘాలు, నాయకులు, కార్మికులు, వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ. ఆల్ వన్ ఫ్యామిలీ. ఇప్పుడు కాదు, ఎప్పుడు కూడా వన్ ఫ్యామిలీ. నేను చెప్తున్నా, ఫ్యామిలీని నడిపించడానికి పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు. పెద్దోళ్ళే ఉండాల్సిన అవసరం, ఎండీనే ఉండాల్సిన అవసరం, కింద వాళ్ళు కూడా. మీరు సజెషన్ చెప్తున్నారు, మేము సజెషన్ చెప్తున్నారు. మీరు పోయి అది అడగండి, ఇది అడగండి, ఇది అడగండి అడుగుతున్నారు. అడుగుదాం, లెట్స్ గో అండ్ ఆస్క్. సార్, యాజమాన్యటువంటి కొన్ని చర్యల వలన ఇంత నష్టం వచ్చిందని వాళ్ళు చెప్తున్నారు. లెట్స్ గో అండ్ టాక్. ఉపసంఘం ముందు, సార్ వీళ్ళు 1,00,000 టైర్లు కొంటున్నారు, కొనే బదులు ఫ్యాక్టరీ పెట్టుకుంటే మంచిది అనేటువంటిది పద్మాకర్ గారు చెప్పారు. అది కరెక్ట్గా. దానివల్ల మనకి ఏదన్నా లాభం ఉంటుంది, నష్టం తగ్గించుకోవచ్చు, ఖర్చు తగ్గించుకోవచ్చు అంటే దయ చేద్దాం. యూ గో అండ్ టెల్. యూ డోంట్ టెల్, యూ డోంట్ మీట్ ది గవర్నమెంట్, బట్ యూ వాంట్ హెల్ప్ ఫ్రమ్ ద గవర్నమెంట్. ఐ మేడ్ ఇట్ వెరీ ఓపెన్, వెరీ క్లియర్. నా దగ్గర ఉన్నటువంటి డబ్బులతోటి 27% కన్నా ఎక్కువ లేను. అదే అతి భారం. నేను మీకు చెప్తాను, మీరు చాలా క్లియర్గా ఆలోచించండి. 1,100 కోట్లు ఏరియర్స్, 700 కోట్లు సంవత్సరానికి భారం ఎవ్రీ ఇయర్. ఇది నేను భరించాలా? ఎలా చేస్తాను చెప్పండి. అది ఇంపార్టెంట్, దట్స్ వెరీ ఇంపార్టెంట్. నాకు సమాధానం ఇవ్వండి, ఐఎమ్ రెడీ టు ఆన్సర్. ఈ సంస్థ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న దృష్ట్యా కార్మిక సంఘాలను కూడా సహకరించి సమ్మెను విరమించే దిశగా ముందుకు రావాలని ఆర్టీసీ ఎండీ సాంబశివరావు విజ్ఞప్తి చేస్తున్నారు.